ఏరా ఓ 500 ఉన్నాయా? ఒంగోలు పోవాలి. లేవు. ఏందిరా లేవని చెప్తున్నాను కదా. ఏమే ఆ సుబ్బయ్యని అడిగి 200 తీసుకురా, సాయంత్రం ఇస్తాను చెప్పు. అట్టాగే. అమ్మయ్యా భలేవాడే. అసలు నేను బిర్యానీ కోసం 500 ఉంచుకున్నా. అమ్మా అబ్బా ఈరోజు బిర్యానీ కుమ్మేయాలి. చెప్పనా? ఏందిరా యాడుండావు? నేను పని మీద ఒంగోలు టౌన్కి వచ్చానా. చెప్పు. అట్నా, నేను ఈ సేవా కేంద్రం గాడున్నా. ఓ పాలు రారా. దేనికి? అదేరా ఆధార్ కార్డుకి నీ సంతకం కావాలంట, ఈ ఆఫీసర్ గారు చెప్తున్నారు. ఓ పాలు రారా. అబ్బా నేను వేరే పని మీద వచ్చానన్నా, వెళ్ళిపోవాలి అర్జెంట్ గా. అది కాదురా, దీని అవసరం చాలా ఉందట, నీ సంతకం కావాలంట. ఓ పాలు వచ్చిపోరా, కావాలంటే మళ్ళీ ఎమ్మటే బోదు గానిలే. బాసరే వస్తున్నా, ఫోన్ పెట్టు. హలో లెక్కల మాస్టారు. పద లోపలికి పోదాం. ఏందిరా ముఖం అట్టా ఉండదే, తినలేదా? తింటా, నువ్వు పోనా. ఇంతకేం తిన్నాడా? వద్దులే, తినలేదంటే బిర్యానీ తినిపించాల్సింది. సర్లేనా, నా పని చూసుకుని స్కూల్కి వెళ్తా గానీ నువ్వు పోనా. బండి ఎవరిదబ్బా? ఇదా మన సోషల్ మాస్టర్ గారు తెలియనా? అవును, బండి ఎవరికేటని విన్నానే, నీకట్టిచ్చాడబ్బా. రే ఎవరాదే? ఎట్ట ఒకటి ఇచ్చాలేనా నువ్వు. సరే నన్ను బస్ స్టాండ్ కాడ దింపే. బా ఈ పొట్టి కట్టేసి కటగింటే పిర్ర పగిలిపోయేది. సరదా కూర్చో. బండి ఆపరా, బండి ఆపరా, ఆపు 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 ఆపు. ఏంటి నాన్న ఇక్కడ? ఒరే ఆపరా, బండి ఆపు. మళ్ళీ ఏందన్నా ఇక్కడ? ఒరే ఏ పనైనా తిన్నాకనే చేయాల. ఇది మనూరు సాహిబ్ గారి హోటల్, ఇక్కడ బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటది. రా ఓ పట్టు పడదారా. తినరా. చాలు నువ్వు తిన్నానా? తినరా. చాలు నువ్వు తిన్నాను. నువ్వు తిను తిను. నువ్వు తిను. నువ్వు కుర్రోడిరా, తిను. ఏందిరా నన్ను చూస్తుండావు? తిను. భలే వాడివే. ఇక్కడ మసాలా ఎక్కువ వేస్తారా, కారంగా ఉంటది. మంచి తాగు. ఇవే సాహిబ్ గారు, ఖాతా రాసుకో, మలచులు పిడతాలే. నాన్న నేను బైక్ లో డ్రాప్ చేస్తా, ఉండు నాన్న. ఏండే కదరా బస్ స్టాప్, నేను వెళ్ళొస్తాలే. ఒరేయ్ మనిద్దరం బిర్యానీ తిన సంగతే మీ అమ్మకి చెప్పమాక, ఆశపోద్ది, ఏడుస్తుంది.
బిర్యానీ ఏంట్రా బాబు అంత టేస్టీగా ఉంది. అసలు ఆ నీళ్ళేంటి అంత చల్లగా ఉన్నాయి. కొన్ని లక్షల ఏసీలు కూడా సరిపోవేమో నాన్న. మనం గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి, మన బాడీని ఇప్పుడు భుజాన్ని తట్టి గెలుస్తావులేరా అని మనకు ధైర్యం చెప్పే వ్యక్తి బహుశా ప్రపంచంలో నాన్న ఒక్కడేనేమో. 6 అడుగుల ప్రేమ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.